నమస్తే సార్, నా పేరు అడపా వెంకటరమణ, పిఠాపురం మండలం, భోగాపురం. నేను గత 10 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సార్. ఇది వరకు నీటి ద్వారా పారించేవాడిని. అలా కన్నా ఇలాగా ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి. ఆ నీటి ద్వారా పారించడం వల్ల పల్లాన్నే ఎక్కువ ఈ జీవామృతం ఉండిపోవడం వల్ల మెరకలకు తక్కువ వెళ్తుంది. కాబట్టి ఇలాగా జల్లుకుంటే బాగా పంటపై కూడా పడుతుంది, అలాగే భూమికి కూడా బాగా సమానంగా బలాన్ని ఇస్తుంది. కాబట్టి మేము ఈ 3 సంవత్సరాలు బట్టి ఇలాగే ఎకరాకి 400 లీటర్లు అంటే 2 డ్రమ్ములు. ఈ 2 డ్రమ్ములు మామూలుగా యథాప్రకారంగా 2 కేజీల బెల్లం, 2 కేజీల పప్పుల పిండి, 10 లీటర్ల ఆవుమూత్రం, 10 కేజీల ఆవు పేడ, కొంత గట్టుమట్టి, ఇలా 400 లీటర్లు ఎకరాకి ఇస్తుంటే పిలకల శాతం ఎక్కువ ఉండి దుబ్బు బాగా ఆడుతుంది. కాబట్టి ఈ దమ్ములో ఒకసారి ఇలాగే దమ్ములో నాట్లు వేసిన నాడే ఇచ్చాం. నాట్లు వేసిన తర్వాత ఇది 16వ రోజు. ఈ 16వ రోజులోనూ మళ్ళీ జల్లితే గ్రోత్ బాగా అవుతుంది, పిలకలు బాగా చేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఇది దుబ్బు కట్టే టైం 40 రోజుల లోపలే. కాబట్టి ఈ 40 రోజుల్లోనే మనం ఎక్కువ దీనికి శక్తినిచ్చే పోషకాలు ఇస్తే అది త్వరగా దుబ్బు కట్టి నా అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నా సార్. ఇప్పుడు దీంతో పాటు మళ్ళీ ఘనజీవామృతం ఇది 2వసారి కూడా అయిపోయింది. ఇది 16 రోజుల పంట. చూడండి ఎలాగుందో. ఇలా ఎకరాకి 400 లీటర్లు ఇస్తున్నాం సార్. ఇది 2 ఎకరాలు. 2 ఎకరాల్లోనూ 4 డ్రమ్ములు పెట్టి ఎకరానికి 400 లీటర్లు చొప్పున జీవామృతం పంటపై జల్లించుతున్నాను.